సాగింటారు, ఏదైతే మరి దేని విషయంలో ముందుకు వెళ్తారో తెలుసుకున్నాము. మరి మన కోసం రక్షకుడు ఎందుకు పుట్టాడు అన్నది రెండు మాటలు చెప్పుకున్నాం. ఎందుకంటే నేను పాటలోనే చెప్పకూడదు, నేను ఎలాగంటే నేను వందాలండి. అసలు ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి వీళ్ళు ఎవరికైనా తెలిస్తే చెప్తారా? ఓకే, క్రీస్తున్నారు అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే క్రిస్మస్ అంటే పిల్లలు డ్యాన్స్ చేస్తారు, ఇలా కొవ్వొత్తులు వెళ్తారు, ఇది క్రిస్మస్ అనుకుంటారు తెలియని వాళ్ళు. అంటే మనం చర్చికి వస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. అదే అన్ని ఉన్నారంటే క్రిస్మస్ అంటే కోతలు ఇచ్చి పట్టుకుంటారు, తిరుగుతారు, పిల్లలు డ్యాన్స్ చేస్తారు, ఇదే క్రిస్మస్ అనుకుంటారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. అదేవిధంగా క్రిస్మస్ అంటే మనం సమాధానం కలిగి దేవుడి ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకోవాలి. అదేవిధంగా మరి మనం దేవుడి వద్ద నుండి పొందుకున్నది ఇతరులకు పంచాలి. ఇతరులకు పంచితే మన దేవుడి ఇచ్చిన మనకే సరిపోదు, మనమే పంపితే ఇతరులకి ఎంత ఇచ్చినా కానీ దేవా ఇంకా సరిపోలేదు, ఇంకా మాకు అంటారు. అదేవిధంగా క్రిస్మస్ అంటే జీవితాన్ని పరిశుద్ధపరిచే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధతలో మనం భాగస్వామ్యం అవ్వాలి. పాపములు కావడానికి రక్షకుడు వచ్చాడు, మనం గంతులు వేసి ఎగరాలి. రక్షకుడు మన కోసం లోకానికి వచ్చాడు, మనం గంతులు వేసి ఎగరాలి. అదేవిధంగా శాపములు యేసుక్రీస్తు లోకానికి రావడం బట్టి ఈ యొక్క శాపం నా యొక్క శాపనైనా తొలగిస్తాడు. నిత్య జీవానికి వారసత్వం మార్చడానికి రారాజు ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా క్రిస్మస్ సంవత్సరానికి ఎన్ని రోజులు వస్తుందండి? ఒకసారి నాకు ఒకసారి అంటే అది ఎలాగా సంవత్సరానికి ఎన్నిసార్లు క్రిస్మస్? యేసుక్రీస్తు క్రిస్మస్. కానీ యేసుక్రీస్తుని గుండెల్లో హృదయాల్లో చేర్చుకున్న వారికి నిరంతరం ప్రతిరోజు కూడా క్రిస్మస్ అండి. అలాంటి యొక్క ధన్యత మీరు నేను మనందరం పొందుకోవాలని నాకు ఈ అవకాశం ఇస్తున్నది. క్రిస్మస్ మాసంలో కానీ ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో కానీ మన యొక్క హృదయంలోనికి అంటే మనం ఆరాధించవలసినటువంటిది కానీ మనం మహిమపరచవలసినటువంటిది ఎవరిని మహిమపరచాలి? మన కొరకు ఆయన ఏం చేశాడని అంటే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడిని మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఈ లోకంలోకి మన కొరకు ఆయన మనిషిగా ఒక